హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీ ప్లేటింగ్ వీడియో అనమాట. నేను షార్ట్స్ పెట్టినప్పుడు చాలామంది లాంగ్ వీడియో చేయండి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో అని అడిగారు. సో ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకునేలాగా ప్రతిసారి బయట ఇవ్వాలంటే ఎంతో కొంత ఛార్జ్ అయితే తీసుకుంటారు. 300 to 500 ఛార్జ్ చేస్తారు మినిమం టు మినిమం. సో మనమే ఈజీగా చేయొచ్చు అని చెప్పి నేను ట్రై చేశాను. నాకు చాలా బాగా వచ్చింది. మీ అందరికీ ఈజీ వేలో చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఈజీ అవుతుంది మీరు ప్రీ ప్లేటింగ్ చేసుకునేటప్పుడు. దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఐరన్ బాక్స్. నేనైతే ఒక నార్మల్ డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ కొన్ని సేఫ్టీ పిన్స్ అయితే తీసుకున్నాను. అదనమాట. ఇంకా ప్రీ ప్లేటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. ఈసారి మీకు ఈరోజు ప్రీ ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఈజీ వేలో ఎలా చేయొచ్చు అనేసి. సో స్టార్ట్ చేసేద్దాం. మీ ఇంట్లో థిక్గా ఉండే దుప్పటి కానీ ఏమైనా కార్పెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మంచిగా ఇలా సెట్ చేసుకోండి. ఒక ఓపెన్ ప్లేస్లో సెట్ చేసుకొని ఫస్ట్ దీన్ని నేను లైట్గా ఐరన్ చేశాను. మనం ప్రీ ప్లేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పయట పెట్టుకోవడం. ఈ పయట వచ్చేసి మనం పర్సన్ హైట్ బట్టి పెట్టుకోవాలన్నమాట. షార్ట్గా అయితే కొంచెం లెంత్ తగ్గించుకోవడం అండ్ మన ఎంత హైట్ కావాలో అంత పెట్టుకోవాలి. ఈ పైట పెట్టుకునేటప్పుడు మనం ఏటీఎం కార్డ్స్ యూస్ చేయొచ్చు అండ్ ఐరన్ బాక్స్ యూస్ చేసుకొని డైరెక్ట్గా పెడతారు. కొంతమంది ముందే ఇలా ప్లీటింగ్ చేసుకుంటారు. సో మీ అందరికీ ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ కాకుండా నేనేం యూస్ చేస్తానో ఆ టెక్నిక్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా అదర్ వేస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, అవి కూడా నేను చేసి చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ప్లీటింగ్తో. ఫస్ట్ అయితే నేను శారీని బ్యాక్ సైడ్కి తిప్పుకున్నాను అనమాట. తిప్పుకొని మన ప్లీటింగ్లో పైన ఏదైతే ఫస్ట్ ప్లీట్ ఉంటుందో అది మనకి ఎంత వెడల్పు ఉండాలో ఒకసారి చూసుకొని లైట్గా ఐరన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎక్కడ దాకా అయితే మనం మార్క్ చేసుకున్నామో రిమైనింగ్ శారీని అక్కడి వరకు ఫోల్డ్ చేసి అది కూడా మనం నీట్గా ఐరన్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. అలా రిపీట్ చేస్తే మనకి 9 ప్లీట్స్ వస్తాయి నియర్లీ. ఇలా చేయడం వల్ల మనకి ఒక లైన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట ఐరన్ చేయడం వల్ల. సో ఆ లైన్స్ని బేస్ చేసుకొని మనం ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అప్పర్ ప్లీట్ వచ్చేసి మనకు కావాల్సిన లెవెల్లో ఉంటుంది, అంత వెడల్పులో ఉంటుంది. రిమైనింగ్ ప్లేట్స్ వచ్చేసి చిన్నగా ఉన్న ఎక్కువ ఉంటాయి కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. చూసారు కదా మార్క్ ఎంత నీట్గా కనిపిస్తుందో. దాన్ని బేస్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను నేను. వీడియోలో కనిపించినట్టు మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. ఇలాగా అలా పిన్ సెట్ చేసిన తర్వాత కొంచెం ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా. మీ దగ్గర ఐరనింగ్ టేబుల్ కనుక ఉంటే ఈ ప్రాసెస్ చేయడం చాలా ఈజీ. ఐరనింగ్ క్లిప్స్ యూస్ చేసి మనం టేబుల్కి సెట్ చేసేయచ్చు శారీ, సో దట్ మనం ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు ప్లీట్స్ అనేవి. మీ దగ్గర ఏమైనా టేబుల్స్ ఉన్నా టీపాయ్ ఉన్నా దానిపైన కూడా మనం ఇలా సెట్ చేసుకొని ఈజీగా ఐరన్ ప్లీటింగ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన లెంత్ వరకు ఇలా ప్లీట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్తో సెక్యూర్ చేస్తూ ఐరన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. నేను ఇక్కడ టేబుల్ కానీ క్లిప్స్ కానీ ఏం యూస్ చేయట్లేదు. సో నేను ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకున్నాను. వాళ్ళు ఒక సైడ్ పట్టుకుంటే నేను ఇంకొక సైడ్ ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టుకొని దాన్ని ఐరన్ చేస్తూ వచ్చాను అనమాట నాకు కావాల్సిన లెంత్ వరకు. చూసారు కదా ఫస్ట్ పార్ట్ అయిపోయింది ప్రీ ప్లేటింగ్లో. ఇప్పుడు ఏంటంటే షోల్డర్ పిన్ నుంచి మనం చెస్ట్ ప్లీట్స్ పెట్టుకోవాలి. దీనికోసం నేను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ప్లీట్స్ అడ్జస్ట్ చేస్తున్నాను క్రాస్గా. ఒకదాని పక్కన ఒకటి మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. వన్స్ సెట్ చేసిన తర్వాత పిన్ నుంచి డౌన్వర్డ్గా మనం ఐరన్ చేసుకోవాలి. ప్లీట్స్ కదలకుండా ఉంటాయి అప్పుడు. వీడియోలో చూపిస్తున్నట్లు అలా ఐరన్ చేసుకుంటూ ప్లీట్స్ అనేవి ఇంకొంచెం వెడల్పుగా అడ్జస్ట్ చేసుకుంటూ కింద కూడా ఐరన్ చేయాలి.
ఇది వచ్చి శారీ స్టార్టింగ్ పార్ట్ అనమాట. లైట్గా ఐరన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవాలి. నేను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సెంటర్ ప్లీట్స్ కావాలి అనేవి చూసుకుంటున్నాను. ఎక్కడైతే మనం శారీని టకింగ్ చేస్తామో అక్కడ స్టార్ట్ చేయాలన్నమాట ప్లీట్స్. నియర్లీ ఒక 7 to 8 ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు ఈజీగా మనం. అన్నైతే నేను పెట్టేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. వన్స్ పిన్తో సెక్యూర్ చేసిన తర్వాత ప్లీట్స్ అనేవి పైనుంచి కింద వరకు ఈవెన్గా ఉండేలాగా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. పైన ఎలా అయితే పిన్తో సెక్యూర్ చేసామో కింద కూడా మనకి అవసరమైన ప్లేసెస్లో పిన్తో సెక్యూర్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఇక్కడ నేను పిన్స్తో సెక్యూర్ చేస్తున్నాను చూడండి. అండ్ పిన్తో సెక్యూర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఐరన్ చేసుకోవాలి. గట్టిగానే ఐరన్ చేస్తారు ఇక్కడ కూడా. బట్ నాకు పర్సనల్గా నాకు అంత నచ్చదనమాట. కొంచెం ఫ్లోయిగా ఉంటేనే నాకు ఇష్టము. సో నేను లైట్గా ఐరన్ చేసుకున్నాను ప్లీట్స్ వచ్చేసి. ఎవరిష్టం వాళ్ళది. కొంచెం స్టిఫ్నెస్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం మంచిగా ఐరన్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా ఐరన్ చేసేసాను నాకు నచ్చే విధంగా. ఇంకా ప్లీటింగ్ అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు జస్ట్ మనం ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకుంటే ప్రాసెస్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే నేను ప్లీట్స్ పెట్టేసిన తర్వాత శారీని రివర్స్ చేస్తున్నాను వీడియోలో చూపించే విధంగా. శారీ రివర్స్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, కుచ్చుళ్ళకి పక్కన ఉండే ఎక్స్ట్రా పార్ట్, అది ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం శారీ వన్స్ బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక కవర్లో పెట్టుకుంటాం కాబట్టి మనం మెజర్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. అండ్ కుచ్చుళ్ళకి అవతల పక్కన ఉండే చెస్ట్ ప్లీట్స్ కూడా మనం ఈ శారీ మిడిల్లోకి వేయాలి. ఇక్కడ మనం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇక్కడే చేసేసుకోవాలి. ఐరనింగ్ కూడా లైట్గా ఇక్కడే చేసేసుకోవాలి. తర్వాత మనకు చేయడానికి అవ్వదు. లైట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన పోయిన ఏదైతే శారీ ఉందో అది అలా ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి కొంచెం నలిగిన ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ శారీని నేను చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, ఇలా బాక్స్ ఫోల్డ్ చేసిన తర్వాత చెస్ట్ ప్లీట్స్ అనేవి బాక్స్కి పైకి రావాలి. సో ఇప్పుడు ఆ బాక్స్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసేసి మనకి బయట ఏదైతే ఉంటుందో అది కూడా ఒక 2-3 ఫోల్డ్స్ ఇచ్చేసి ఆ ఫోల్డ్స్ ఇచ్చిన దాన్ని మనం శారీ లోపలికి పెట్టేయాలి వీడియోలో చూపించిన విధంగానే. అలా పెట్టేసుకొని మన శారీని రివర్స్ చేసుకుంటే మన బాక్స్ ప్లీటింగ్ రెడీ. అంతే. ఇదే ప్రీ ప్లేటింగ్ చేసిన శారీని మనం ఒక కవర్లో మంచిగా పెట్టుకుంటే ఇదే శారీని 1 month తర్వాత మనం ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. మీరు కనుక 2-3 times ఈ బాక్స్ ప్లీటింగ్ ట్రై చేస్తే అసలు ప్రొఫెషనల్ అయిపోతారు కూడా. అంత ఈజీ అన్నమాట. తక్కువ టైంలోనే చాలా బాగా చేసేసుకోవచ్చు. చూసారు కదా బాక్స్ ప్లీటింగ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఎంత ఈజీ అయిపోయిందో. నేనే చేయగలిగితే ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు. ఇలా కనుక మనం ముందే బాక్స్ ప్లీటింగ్ చేసుకుంటే మీరు ఏ అకేషన్కైనా, ఏ ఫెస్టివల్కైనా, ఎలాంటి ఈవెంట్కైనా మీరు ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. ఈవెన్ శారీ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు. వీడియోలో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. షార్ట్ వీడియోస్లో అలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.